హలో గైస్, వెల్కమ్ టు ర్యాడ్ గేమింగ్ గైస్. ఈరోజు వచ్చేసి ధనుష్ ఇంకా నేను లోన్ వుల్ఫ్ ఆడుతున్నాం గైస్. ఎప్పుడు సిఎస్ బిఆర్ ఆడేసి బోర్ కొడుతుంది. సో నేను ధనుష్ ఒక టీమ్స్, అపోనెంట్ ఒకరు. లోన్ వుల్ఫ్ ఆడుతున్నాం అండ్ పోయిన మ్యాచ్లో మస్తు గెలిచినాం గైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటా. కామెంట్స్ కూడా పెడుతున్నారు కొంతమంది, అలానే పెట్టండి. లాస్ట్ టైం సిఎస్లో మస్తు గెలిచినాం గైస్. లాస్ట్ టైం ఇంకా అంతకుముందుది. ఓ నో, అయిపోతాడా హెల్ప్. సారీ, ఇందులో రివైవ్ ఉండదుగా. సిఎస్లో బిఆర్లో అని అలవాటు అయిపోయింది. ధనుష్ ట్రై చేస్తుండు గైస్. అరే, ధనుష్కే డ్యామేజ్ పడ్డది. వెళ్తుండు ధనుష్. నేను అనవసరంగా రష్కి వెళ్ళి అవుట్ అయినా. మీతో మాట్లాడుతున్నా, జస్ట్ మిస్లో వెళ్ళిపోయినా. ఓ నైస్ ప్లేయింగ్ గైస్. ఇట్లా ఆడతాడు గైస్ ధనుష్. మేమిద్దరం ప్రో ప్లేయర్స్ గైస్. విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంతా ఉన్నప్పుడు ప్రో ప్లేయర్స్ కాకుండా వెళ్ళిపోతాడా గైస్? విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఎవరు అనుకున్నాం? ఆర్సీబీ గైస్. ఆర్సీబీ రక్తంలో ఉంటుంది. ఆర్సీబీ ఫ్లాగ్ రెడ్ కలర్లో ఉంటుంది కదా గైస్. ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ కాదు కానీ టీమ్ రెడ్ అండ్ బ్లూలు ఉంటుంది ఇక. సో రెడ్ indicates to blood. Red blood is equals to RCB guys. One victory, second round also. స్టార్ట్ అయింది థర్డ్ రౌండ్. మనం కొనుక్కోవాలి ఇప్పుడు. స్టార్ట్ అయిపోతుంది గైస్. స్టార్ట్ కానికి M177 ఉంది, బాగానే ఉంటుంది, ఆడదాం. స్లాచ్ వల్ల ఓ సడన్గా వచ్చిండు. దొరకాలి. నాకుండదు ఇంట్లో, చచ్చిపోయింది. ఓ నా వెనకాల ఉన్నాడు, జస్ట్ మిస్ అయిపోయేటోడు, వేసేసేటోడిని ఒక్క సెకండ్. ఓ వచ్చిండు. నాకు తెలిసి రౌండ్ కూడా మనమే విన్ అవుతాం అనుకుంటా. ధనుష్ ఆడుతూనే ఉండు. ఊకే సిఎస్ బిఆర్ ఆడి బోర్ వచ్చింది గాయస్, అందులో పెడుతున్నాం. కొన్ని మ్యాచెస్ తర్వాత కస్టమ్ జాంబీ ఇన్నోవేషన్స్ అవన్నీ ఆడతాం. జాంబీది, క్లాష్ స్క్వాడ్, బిఆర్. వీలైతే టీజెడ్ ఇండియా వరల్డ్ కప్ ఉంది చూడండి గైస్, కొత్తగా, అది కూడా ఆడతాం. అండ్ ఒక 2 వీడియోస్ తర్వాత చెప్తా గైస్ ఎలా రిజిస్టర్ కావాలో బిఆర్లో. బిఆర్ అంటున్నా, ఎందులో అంటే స్క్విడ్ గేమ్ పెట్టేస్తాలేండి. స్టార్ట్ అయింది రౌండ్. దొరికేసి లేండి. ఓనో, హెడ్ మస్తు ఆడిండు. నేను లైట్ తీసుకుంటున్నా గైస్, ఇందులో ర్యాంక్ రాదు, అందుకే జస్ట్ మెల్లగా ఆడుతున్నా అంతే. ఓ అందులోకి ఎట్లా పోయిండో ఏమో ధనుష్. అండ్ ధనుష్కి ఎక్కువ ఇష్టం ఏంటంటే కష్టం లోన్ వుల్ఫ్. వేసే అవుట్ గైస్. పడుకుండు పెద్ద. ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అయినా మ్యాచ్ మాత్రం మనదే లేండి, భయపడొద్దు. టెన్షన్తో ఉంటే ఏది గెలవలేం. ఇఫ్ యు ఆర్ బిజీ యూ కెన్ డూ ఎనీథింగ్.
బట్ యు ఆర్ లేజీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అర్థమైందా? అంటే మీరు బిజీలో ఎంత బిజీలో ఉన్నా కానీ ఏమన్నా చేయొచ్చు, కానీ లేజీగా ఉంటే మాత్రం ఏది చేయలేవు. అర్థమైందా? ఇఫ్ వి విల్ బీ పేషెన్స్ వి విల్ విన్ లైక్ దిస్ ఇన్ ఫ్రీ ఫైర్. గాయస్ ఒక పబ్జీ తప్ప ఏం గేమ్ అన్నా చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆడతాం. మీరు అన్నీ మెన్షన్ చేస్తారు కానీ ఒక్క గేమ్స్ది మాత్రం మెన్షన్ చేయట్లే. MP40s కొంటూనే ఉన్నా. 4670 4670 ఉన్నాయి గాయస్ బుల్లెట్స్, చాలా ఎక్కువ. నో గాయస్, దొరికిండు కానీ నేను అవుతాను. జస్ట్ లోన్ వుల్ఫ్కి లైట్ తీసుకోవాలి. కష్టమైతే సిఎస్ కన్నా బిఆర్ కన్నా ఇంట్రెస్టింగ్ ఆడతాను నేను. నాకు సిఎస్ కష్టం చాలా ఇష్టం. నేనంతా ప్రెషర్తో ఏం ఆడట్లే, జస్ట్ లైట్గా ప్రెషర్ ఫోకస్ పెట్టుకొని ఆడితే ఇప్పటికీ ఏంది ఎవ్వడు ఉండేటోళ్ళు కాదు వాళ్ళ టీంలో. చచ్చిపోయిండు ధనుష్. ఇప్పుడు చూసుకుందాం టేక్ లింగే. ఇప్పుడు డైరెక్ట్ వెళ్తే ఒక్కొక్కడికి హెడ్కే స్లోగా వెళ్ళాలి, డైరెక్ట్ వెళ్ళాలని స్లోగా. ఆ క్రోనో షీల్డ్ వచ్చేంత వరకు ఆగుదాం. దొరికిండు చచ్చిండు. వాడు చచ్చింది, నేను చచ్చింది ఒక్కటేసారి. ఇద్దరం ఇట్లా పడిపోయినాం, మస్తు ఉంది. జస్ట్ మిస్లు ఇట్లా ఇద్దరం పడిపోయినాం. అప్పుడు ధనుష్ కొట్టేసిండు, వాడు కూడా పడిపోయాడు. డెజర్ట్ ఈగల్ గైస్ ధనుష్ సెలెక్ట్ చేసిండు. డెజర్ట్ ఈగల్లో కింగ్ నేను ఇంకా ధనుష్. ప్రో ప్లేయర్స్ ఇద్దరం. RADD గేమింగ్ గైస్. అండ్ నాకు తెలిసి మీరు అందరు చూస్తున్నారు కదా మన వీడియోస్, తప్పకుండా చూడాలి గాయస్, సూపర్ ఉంటాయి వీడియోస్ మనవి. నో ధనుష్ హెల్ప్. ఊకే అదే గుర్తుకొస్తుంది గాయస్, హెల్ప్ అని. BRCS ఆడి జస్ట్ లైట్లో ఆడుతున్నా, అందుకే మర్చిపోతున్నా. ఊకే ఫోకస్గా ఆడితే ఇట్లా ఉండదు. రోహన్ గురించి తెలుసుగా గాయస్ మీకు. అండ్ గాయస్ ఎవరైనా చూడకపోతే చూడండి, కామెంట్స్లో పెట్టండి ఏ గేమ్ అంటే ఆ గేమ్ పెడతాం. డెజర్ట్ ఈగల్ చాలా బాగుంటుంది. బోయా మందే గాయస్. ఓకే గాయస్ బాయ్, మంచిగా ఆడినాం. బాయ్, జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గాయస్. బాయ్.